డైట్ల గురించి ఈ మధ్య చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి కదా. యువత నుంచి పెద్దల వరకు అందరికి సోషల్ మీడియాలో చాలా మంది మేజర్ అయిన వాళ్ళకి ఎదురైన ఆ, మీడియాలో చాలా డైట్స్ చెప్తా ఉన్నారు చాలా మంది. మీడియాలో డైట్లా కరెక్ట్ గా ఏది ఫాలో అవ్వాలి పర్టికులర్ కూడా డైట్లు అంటే ఏంటి? డైట్ అంటే ఏం చెప్పు. అదే అన్ని రకాల ఫుడ్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ మీద అవగాహన, అంతే కదా. మనం ఫుడ్ అనేది లైఫ్ లాంగ్ మనం బాడీకి తీసుకోవాల్సిన సిస్టమే కదా. మరి దాని గురించి తెలుసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చెప్పేవాళ్ళందరూ కూడా అంతా ఏం చేస్తారు, ఆహారాన్ని గురించి చదువుకొని కొంత వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళు కల్పించి చెప్పి ఏదో చేస్తూ ఉంటారు. అదేదో మీరే చదువుకోవచ్చు కదా. బుక్స్ ఈ మధ్య ఎక్కువ చదవట్లేదు కదా, ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అవుతుంది. చదవాలి. మీరు 2 సంవత్సరాలు కష్టపడి చదివారు కదా. చదివినప్పుడు ఒక బుక్ని ఒక 300 పేజీలని ఇప్పుడు ఆహారాల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అవన్నీ రీసెర్చ్ చేసి బుక్స్ కింద వచ్చున్నాయి కదా. ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. మరి అవి చదువుకోవచ్చు కదా. ఇప్పుడు రోజుకి రోజు ఒక 10 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవరు ఒక 300 పేజీల బుక్ చదువుకుంటే ఏమవుద్ది? ఆహారాన్ని ఏంటంటే మనం ఎప్పుడు మన మైండ్లో తెచ్చుకోవాలి. చదువుకొని చదువుకుంటే ఏంటంటే మనం ఏదో ట్రీట్మెంట్ చేసుకోవచ్చని కాదు, అది వేరు. మనం ఆహారం గురించి కానీ పూర్తిగా తెలుసుకుంటే 50% మనకు ఆరోగ్యం చేతిలోకి వచ్చేస్తుంది. వాళ్ళైనా కూడా బుక్ చదవాల్సిందే. మనకు ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా వస్తాయి? ప్రకృతి నుంచి వస్తాయి, మనకు మనముగా కొని తెచ్చుకునే కొన్ని. ఇంకోటి మనకు ఎదుటి నుంచి వచ్చాయి. ప్రకృతి నుంచి వచ్చేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రకృతి నుంచి ఎదుర్కోవడం కోసం ఇమ్యూనిటీ కావాలా అని చెప్పి ముందుగానే మీరు వాడండి అని డైట్లు చెప్పేవాళ్ళు చెప్తారు. అది అవసరం ఏమీ లేదు. మనం ఏంటి, మన ఆహారంలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం కొంత మన చేతుల్లో ఉంటుంది. ఆహారాలు మార్పులు చేసుకోవడం ఏంటి? ఇప్పుడు అల్లోపతి డాక్టర్లు ఉన్నారు, హోమియోపతి అయినా వీళ్ళ ఆయుర్వేదం డాక్టర్లు అయినా కూడా ఏం చెప్తారు, ఫాస్ట్ ఫుడ్ తినొద్దని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు డైట్లో వాళ్ళు చెప్తున్నారు. ఈ డైట్లో వాళ్ళు చెప్పేది ఏంటి, మా దగ్గరకు వచ్చేసేయండి, ఫాస్ట్ ఫుడ్ మానేయండి, ఇంట్లో చేసుకునే ఫుడ్ మానేయండి, మా దగ్గరకు వచ్చేసి మా ఫుడ్ తినండి. అంత అవసరం ఏముంటుంది? అన్నీ తినొచ్చు. ఇప్పుడు కొత్త కొత్తగా వంటలు వచ్చినా కూడా తినొచ్చు, ఏం కాదు. కానీ ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, ఎంత తినాలి అనేది కానీ మనం తెలుసుకుంటే సరిపోద్ది. దీనికి ఏదో ఈ డైట్లైనా ఏని అంతరాదంత అవసరం లేదు కదా. బయట ఫుడ్ తినాలా, జనాలు ఎక్కువ మంది తింటున్నారు, తినండి. బయట ఏం తినాలి, ఏ తినకూడదు. ఇప్పుడు రైసు, పప్పు, సాంబారు, రసం తింటే ఏమవుతుంది? బయటకు పోయి అవి తింటే ఏం కాదు కదా. ఇంకా అంతకు మించి తినేయని కొన్ని చెత్త ఫుడ్ అంటారు కదా, ఆ బేకరీలు, ఆయిల్ ఫుడ్స్ ఇవని. ఆయిల్ ఫుడ్ లాంటివి మనం ఇంట్లో చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ బయట ఎప్పుడైనా తినాలనుకున్నా ఏ టైంలో తినాలి, ఎంత తినాలి, ఈ కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే అదే డైటు. ఇంకోటి ఏంటి, చేతి నిండా పని ఉండాలి. చేతి నిండా పని ఉండి బాగా ఒళ్ళుంచి పని చేస్తే ఏమైనా తినొచ్చు. ఈ డైట్లని ఊరికి వాళ్ళు మనం పని చేయనప్పుడు మనం ఎంత ఆహారాన్ని తీసుకోవాలి, ఏ తీసుకోవాలనేది ఇవన్నీ చదువుకుంటే అంటే ఒక అవగాహన వస్తాయి మనకు. అందరూ కూడా బుక్స్ చదవలేదు కదా, చదవలేని అవసరం లేదు. ఇప్పుడు ఎవరు చదువుకోకుండా ఉండరు, ఇప్పుడుండే యువకులు 80% చదువుతున్నారు కదా. చదువుకునేవాడు ఖాళీగా ఉండడు, వాడు ఏదో కష్టం చేస్తుంటాడు. వాళ్ళలో ఏదో కొంతమంది నువ్వు చెప్పినట్టు అట్ట బయట సోదా తిరుగులు తిరుగుతారు అనుకుందాం. వాడు కూడా ఖాళీగా ఉన్నాడు కదా, వాడు కూడా ఏదో తిరుగుతుంటాడు, ఆటలాడుకో లేకపోతే ఊరితో కూడా తిరగడం ఏదో ఒకటి చేస్తా పోతా ఉంటారు కదా. వాడికి పెద్ద సమస్య కాదు ఇంట్లో కూర్చొని ఉంటారు చూసావా, వాళ్ళకి మాత్రమే ఇలాంటివి అవసరం అవుతాయి. అది కాకుండా మనీ ఉంటే డైట్లు,
ఆ? కింద స్థాయి వాళ్ళు కష్టపడి పని చేసుకునేవాడికి ఏం అవసరం కూడా లేదు. ఇప్పుడు మధ్య తరగతి ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చాలా ఇబ్బందులు. డబ్బున్న వాళ్ళు వాళ్ళ దగ్గర పోయినా డైట్లు చేసుకుంటారు. ఈ మధ్య తరగతి ఫ్యామిలీస్ ఏంటి, అవి వినేది, వాటిని పాటించేది, కొద్ది రోజులు పాటించేది, మనం ఆపేసేది. ఆ? అవును. ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇంకొంచెం రోగాలు పెరుగుతాయి. అక్కడ పోయి వచ్చిన వాళ్ళు కూడా పోయి వచ్చేసి మళ్ళా మార్చుకున్నారు అనుకో, మళ్ళీ ప్రాబ్లమ్సే. ఇప్పుడు మీడియాలో ఇన్ని డైట్లు వస్తున్నాయి కదా, ఇన్ని డైట్లు వస్తుంటే ఏమంటే పక్కన ఫాస్ట్ ఫుడ్లు పెరుగుతూనే ఉన్నాయి, మెడికల్ షాపులు పెరుగుతూనే ఉన్నాయి, హాస్పిటల్లో పేషెంట్లు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇన్ని డైట్లు చెప్పేటప్పుడు తగ్గిపోవాలి కదా. ఫుడ్ ఆహారం మీద అవగాహన ఉండాలి. ఆ అవగాహన కానీ ఉంటే 50% మన చేతిలో ఉంది. ఇప్పుడు నాకు నాకు నేను ఒకప్పుడు చేస్తున్న డైట్లు కూడా మధ్యలో కొంచెం వదిలేసా, రివర్స్ అయింది. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. డాక్టర్లు ఏదైనా కొన్ని తినబాకు ఇది తినదని అన్నప్పుడు మనకు కొంత అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ పోవడమే. పని చేయలేనోడు ఆహారాన్ని ఏ విధంగా తినాలి, ఆ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇంకేదైనా ప్రకృతి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎవడు ఆపలేడు. మనకే మనం గుర్తు తెచ్చుకునేది రుచి చేసేవాళ్ళు, అది ఇది ఎట్టబడితే అటు తినేవాళ్ళకి వచ్చే రోగాల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న యువకులు బుక్స్ చదువుకుంటే అంత ఆరోగ్యాన్ని మైండ్లో పెట్టుకుంటే అంటారు చాలా మంది కొలతలు వేసుకొని తినాలన్నా ఇది ఇది చెప్తుంటారు. ఏ కొలతలు వేసుకోకుండా మైండ్లో పడిపోయింది అనుకో, మన బ్రెయినే చెప్తుంటది, ఈ పూట ఇది తిన్నావురా, రేపు పొద్దున తినబాకు. బుక్స్ ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అవి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా.